హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన వ్యాపారస్తులకు పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక మిథున రాశి వారు తమ సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనేవి ఏవైతే చేస్తున్నారో అవి అనుకూలిస్తాయని చెప్పవచ్చు. అలాగే చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగిపోతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులకు బాధ్యతలలో ఆటంకాలను అధిగమించి ముందుకు సాగడం వలన మంచి పేరును సంపాదించుకుంటారు. ఇక ఈరోజు మిథున రాశి వారు దైవసేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మిథున రాశి వారు ఈరోజు ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. పోయిన ఉద్యోగం తిరిగి పొందడం జరుగుతుంది. అలాగే వ్యాపారస్తులకు వ్యాపార లాభం, వ్యవసాయదారులకు పంట లాభం అనేది కలుగుతుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అనేవి అందుతాయి. అలాగే కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగం అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే దూరపు బంధువుల రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే ఈరోజు భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక మిథున రాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలను చేపడతారు. అలాగే ఆప్తుల నుండి ఒత్తిడిలు తొలగిపోతాయి. విద్యార్థులు అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. ఇక నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలను లభిస్తాయి. అలాగే మిథున రాశి వారికి తగినంత సొమ్ము అనేది అందుతుంది. అలాగే ఈరోజు ఒక వ్యక్తి ద్వారా ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. ఇక కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. కాకపోతే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య ఉన్న వివాదాలు కూడా సర్దుకుంటాయి. ఇక వివాహాది శుభకార్యాలలో కొంత సందడి వాతావరణం నెలకొంటుంది. ఇక గతంలో కంటే మెరుగైన పరిస్థితి అనేది ఉంటుంది. భూములను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార విస్తరణ కార్యక్రమాలను ముందడుగు వేస్తారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులలో ఉన్న పని భారం నుండి బయటపడగలుగుతారు. అలాగే ప్రమోషన్స్ దక్కే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత ఆశాజనకంగా ఉంటుంది. అలాగే మహిళలకి సోదరుల నుండి ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.